అందరూ నమస్తే. వీటీవీ వాయిస్ వారిది పొలిటికల్ ఛానల్కు స్వాగతం. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఊరటనిచ్చే ప్రసిద్ధ చేప ప్రసాదం పంపిణీకి హైదరాబాద్ సిద్ధమవుతుంది. ప్రతి ఏటా మృగశిర కార్తెను పురస్కరించుకొని పంపిణీ చేసే చేప ప్రసాదాన్ని ఈ ఏడాది జూన్ 8న ఇవ్వనున్నట్లు బత్తిని కుటుంబం ప్రకటించింది. జూన్ 8వ తేదీ ఉదయం 10 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం జూన్ 9వ తేదీ వరకు నిరంతరాయంగా 24 గంటల పాటు కొనసాగుతుంది. ప్రధాన వేదికపై పంపిణీ పూర్తయిన తరువాత కూడా దూద్ బౌలిలోని వారి నివాసాల్లో ఈ ప్రసాదం అందుబాటులో ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఆస్తమా, ఉబ్బసం, ఇతర శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడే వేలాది మంది ప్రజలు దేశ విదేశాల నుంచి ఈ ప్రసాదం కోసం నగరానికి తరలివచ్చే అవకాశం ఉండగా ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం, మత్స్యశాఖ సంయుక్తంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో భక్తులకు అవసరమైన తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతా సౌకర్యాలను పర్యవేక్షించడంతో పాటు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడపనుంది. సో ఈ చేప ప్రసాదం కోసం రేపు ఉదయం 10 గంటల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. సో దీని గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్స్ చేసేయండి. అండ్ వెళ్ళాలనుకునే వాళ్ళు 24 గంటలు అంటే రేపు 10 గంటలకు మొదలై 9వ తారీఖు ఉదయం వరకు ఈ పంపిణీ అనేది జరుగుతుంది. సో దీని గురించి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అండ్ ప్రభుత్వం కూడా ప్రత్యేక బస్సులు, అలాగే ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసింది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.